మాదిగల ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొంటూ మరి సాధించే దిశగా మరి సుప్రీంకోర్టు ఈరోజు సర్వోత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం మేము హర్షించదగ్గ విషయం. మాదిగ ఉపాల కులాకు ఇది 100 సంవత్సరాల అభివృద్ధిగా మేము భావిస్తూ ఉన్నాము. గత 30 సంవత్సరాలు 1994 జూలై 7 తారీఖున మాదిగలకు ఉమ్మడి రిజిస్ట్రేషన్ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి మాదిగలలో అంటే ఎస్సీలో కేటగరైజేషన్ కావాలన్న ఉద్దేశంతో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు 1994 ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంచెలంచెలు ఎదుగుతూ చంద్రబాబు ప్రభుత్వ గవర్నమెంట్లో మేము వర్గీకరణ సాధించుకున్నాం. గత 4 ఏళ్ళు వర్గీకరణ ఫలాలు పొందినాం. ఉద్యోగంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా కూడా ఎదిగినాం. మరి అప్పటి చంద్రబాబు గారు కూడా మాకు సహకరించడం వల్లనే ఈ వర్గీకరణ సాధ్యమైంది. తర్వాత కొంతమంది స్వార్థ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇది పార్లమెంట్లో చట్టం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు చట్నీకలతో కొట్టేయడింది. 2004 నుంచి కూడా మళ్ళీ ఇప్పటివరకు 20 సంవత్సరాల పోరాటం జరుగుతుంట క్రమంలో ఈ 20 సంవత్సరాల్లో కూడా ఆటుపోట్లు ఎదుర్కొని జైల్లోకి పోయినాము. గత కేసీఆర్ ప్రభుత్వం మా నాయకుడిని జైల్లో పెట్టింది, మా ఉద్యమకారులు జైల్లో పెట్టింది, ఉద్యమాన్ని అణచివేయాలని చూసింది. కానీ ఎప్పుడైతే ఉద్యమాన్ని అణచేస్తే ఒక చెండును మనం ఒత్తితే ఎంత పైకి లేస్తుందో ఉద్యమం అంతా ఉవ్వెత్తున ఎదిగి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళు ఈ 30 ఏళ్ల ఉద్యమాన్ని ఆకాంక్షించి వాళ్ళు మేము వాళ్ళకు అండగా ఉన్నాం, వారు మాకు అండగా ఉండి వారి హయాంలోనే ఇది పంజాబ్ కోర్టులో పోయి వర్గీకరణ ఇష్యూ జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు పోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దీన్ని కొట్టేసింది కాబట్టి దీన్ని మళ్ళీ పునర్సమీక్షించవచ్చు అని చెప్పి అప్పుడు 5 జడ్జిలతో తీర్పు చేయబడింది. ఇప్పుడు 7 మంది జడ్జిలతోని సమీక్షించి ఇది న్యాయమైన డిమాండ్. వర్గీకరణ వల్ల ఎస్సీలో ఉన్న 59 కులాలకు కొంతమందికే ఫలాలు దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని అందరికీ సమానంగా దొరకాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు దీన్ని గ్రహించి మాదిగ ఉపాల కులాలకు సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు మాకు స్వతంత్రం వచ్చిందని కూడా మేము తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమం వెనుక కఠోర దీక్ష నాయకులది, ముఖ్యంగా మా నాయకుడు మందాకృష్ణ మాదిగ గారికి కూడా మేము ఎన్నట్టు దండుండే వాటికే మాదిగ ప్రజానిక ఉపకులాలంతా కూడా ఈ విజయం అందరికీ వర్తిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. జై మందాకృష్ణ మాదిగ.